తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా నెల రోజుల పాటు నిర్వహించిన హోమ మహోత్సవాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. ఉదయం శ్రీ చండికేశ్వర స్వామివారి హోమం జరిగింది. అనంతరం మహాపూర్ణాహృతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, కలశాభిషేకం, త్రిశూల స్నానం, అంకుర విసర్జన నిర్వహించారు. సాయంత్రం లక్ష దీపారాధన, పంచమూర్తులైన శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ కపిలేశ్వర స్వామి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ చండికేశ్వర స్వామివారికి ఆరాధన చేపట్టారు. ఆ తర్వాత పంచమూర్తులు పొరవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఓ దేవేంద్రబాబు, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం మహాపూర్ణాహృతి, కలశ ఉద్వాసన, మహాశాంతి అభిషేకం, కలశాభిషేకం, త్రిశూల స్నానం, అంకుర విసర్జన నిర్వహించారు. సాయంత్రం లక్ష దీపారాధన, పంచమూర్తులైన శ్రీ విఘ్నేశ్వర స్వామి, శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి, శ్రీ కపిలేశ్వర స్వామి వారికి, శ్రీ కామాక్షి అమ్మవారు, శ్రీ చండికేశ్వర స్వామి వారికి ఆరాధన చేపట్టారు. ఆ తరువాత పంచమూర్తులు పురవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఓ దేవేంద్రబాబు, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.